విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ ఆంగ్ల యజ్ఞం నుండి ఈ కార్యక్రమాన్ని సుమన్ టీవీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సుమన్ టీవీ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థులకి ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన కలిగిస్తున్నారు. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ తరఫు నుంచి ఓన్లీ ఇంగ్లీష్ని మాత్రమే మేము ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళు ఈ సమాజంలో ఉండే ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కలిసి సబ్జెక్ట్ దగ్గర గురువు దగ్గర తీసుకొని గూగుల్ లాగా మీ దగ్గరకు వస్తున్నారు. జై హో సుమన్ టీవీ. ఎస్, మంచి చేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం మినిమం మన బాధ్యతగా ఉండాలి. సో ఈరోజు క్లాస్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ క్లాస్లోకి వెళ్దాం పదండి. సో గత 3 వీడియోస్లలో మీరు 3 గోల్డెన్ టేబుల్స్ వినడం జరిగింది. గోల్డెన్ టేబుల్ నెంబర్ 1, 2, 3. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4లో ఏం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ఒక్క టాపిక్ని మనం 7 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందని చెప్పాను. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అసలు 7 స్టైల్స్లో ఎట్లా నేర్చుకోవచ్చు. 3 స్టైల్స్ అయిపోయినాయి ఆల్రెడీ. గోల్డెన్ టేబుల్ నెంబర్ 4. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4లో ఏం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ టెన్స్ పేరు వచ్చేసి నేమ్ ఆఫ్ ద టాపిక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, డూ అండ్ డస్. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడు మొదటి రూపంలో ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మీరు లక్ష్య వాక్యాలు రాసినా సరే వర్బ్ మాత్రం మొదటి రూపంలో ఉంటుంది. మరి ఇక్కడ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు. గోల్డెన్ టేబుల్ నెంబర్ 3లోనేమో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. గోల్డెన్ టేబుల్ నెంబర్ 4లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ కూడా 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడుగుతున్నారు, మీరు ప్రతిరోజు ఏమి తీసుకుంటారు అని నన్ను అడుగుతున్నారు. ఏమి తీసుకుంటారు అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ కదా. ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా. కానీ వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ. దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా 9 ఉంటాయి. 9లో మీకు బాగా నచ్చింది, మీరు మెచ్చింది ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్న తీసుకోండి, స్టార్ట్ చేయండి వాక్యం. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. మీరు నన్ను అడగాలి, మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారు? ఏమి అంటే వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే అనాలి. సో వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే. మీ ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారనుకోండి, చెప్పలేం, ఫ్యూచర్లో సుమన్ టీవీ కెమెరామ్యానే రావచ్చేమో. మీ ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చినప్పుడు మీరేం తీసుకుంటారు అంటాం, వాట్ డూ యూ టేక్. ఇది ఒక పాజిటివ్ క్వశ్చన్. మీరేం తీసుకుంటారు అంటే వాట్ డూ యూ టేక్ అంటే డబ్ల్యూహెచ్ టైప్లో పాజిటివ్ క్వశ్చన్. క్యూ అంటే క్వశ్చన్, ఏ అంటే ఆన్సర్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి ఏమో ఎస్ లేదా నో అని 2 రకాలుగా సమాధానాలు చెప్పొచ్చు. కానీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎవరైనా సంధించినప్పుడు వాళ్ళకు సమాధానం సింగిల్ సెంటెన్స్లో ఉండాలి. ఎస్ లేదా నో అనే పదాలని వాడకండి. సో మీరు నన్ను అడుగుతున్నారు, వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే అంటున్నారు. మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారు? నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఐ టేక్ జ్యూస్ ఎవ్రీడే, లేదా ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, లేదా ఐ టేక్ టీ ఎవ్రీడే, ఏదైనా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెగిటివ్ క్వశ్చన్స్ చూడండి. మీరు ప్రతిరోజు ఏం తీసుకోరు, వాట్ డోంట్ యూ టేక్ ఎవ్రీడే. పాజిటివ్ క్వశ్చన్ ఏమో మీరేం తీసుకుంటారు. నెగిటివ్ క్వశ్చన్ మీరేం తీసుకోరు. వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే అంటే మీరు ఏం తీసుకుంటారు. వాట్ డోంట్ యూ టేక్ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు ఏం తీసుకోరు. ఏం తీసుకుంటారు, ఏం తీసుకోరు. మీరు ప్రతిరోజు ఏమి ఆడతారంటే వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే. మీరు ప్రతిరోజు ఏమి ఆడరంటే వాట్ డోంట్ యూ ప్లే ఎవ్రీడే. మీరు ప్రతిరోజు ఏమి తింటారు, ఏమి తింటారు ప్రతిరోజు, వాట్ డూ యూ ఈట్ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు ఏమి తినరు, వాట్ డోంట్ యూ ఈట్ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు ఏమి ఆడతారు, మీరు ప్రతిరోజు ఏమి ఆడతారని మీరు నన్ను అడగాలి, వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే అనాలి. మీరు ప్రతిరోజు ఏమి ఆడరు, వాట్ డోంట్ యూ ప్లే ఎవ్రీడే. సో ఫ్రెండ్స్, మరి ఈ పాజిటివ్ క్వశ్చన్స్కి నెగిటివ్ క్వశ్చన్స్కి ఏంటి డిఫరెన్స్? ఈ ప్రశ్న ఎలా అడగాలి, ఈ ప్రశ్న ఎలా అడగాలో చూద్దాం. బాగా మీరు స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే ఉంది. వాట్ డూ యూ టేక్, వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే అంటే వాట్ తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. వాట్ డూ యూ టేక్ తర్వాత మెయిన్ వర్బ్ ఉంది. మరి ఇక్కడ ఏముంది, వాట్ డోంట్ యూ ఉంది. అంటే డూకి నాట్ కలిపారు. వాట్ డోంట్ యూ టేక్ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు ఏం తీసుకోరు. వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారు. వాట్ డోంట్ యూ టేక్ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు ఏమీ తీసుకోరు. అంటే పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే నెగిటివ్ క్వశ్చన్స్ చాలా సులభం అవుతాయి. ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్కు జస్ట్ నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ క్వశ్చన్ అయిపోతుంది. వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే, వాట్ డోంట్ యూ టేక్ ఎవ్రీడే, వాట్ డూ యూ వాచ్ ఎవ్రీడే. డూకి నాట్ యాడ్ చేయడమే, వాట్ డోంట్ యూ వాచ్ ఎవ్రీడే, వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే, వాట్ డోంట్ యూ ప్లే ఎవ్రీడే. ఇలాగ యూ బదులు దే తీసుకోండి, వాట్ డూ దే టేక్ ఎవ్రీడే, వాట్ డోంట్ దే టేక్ ఎవ్రీడే. హీ తీసుకోండి, హీ షీలో సెట్ డజ్ రావాలి కదా, ఇక్కడనేమో డజంట్. ఇక్కడ ఓన్లీ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్. అతడు ఏం తీసుకుంటాడు, వాట్ డస్ హీ టేక్. అతడు ఏం తీసుకోడు, వాట్ డజంట్ హీ టేక్. నెక్స్ట్ షీ, ఆమె ఏం తీసుకుంటుంది, వాట్ డస్ షీ టేక్. ఆమె ఏం తీసుకోదు, వాట్ డజంట్ షీ టేక్.
ఇదండి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. మరి ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి చూడండి. వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే అంటే ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. వాట్ డోంట్ యూ టేక్ ఎవ్రీడే అంటే ఐ డోంట్ టేక్ టీ ఎవ్రీడే. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో అద్భుతమైన క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం.